రామనారాయణ పాహి 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 అని ప్రస్తుతి చేసద నామనంబున బాయక కిల్బిషవ్రజని పాటన మందగ చేసి సత్కళాదాయి ఫలంబునా కీయవే దాశరథీ కరుణాపయోనిధి భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాంతాన్ శ్రీమన్నారాయణాత్మనః రామానుజాయ మునయే శ్రీమతే యోగినే నమః. యో విభూతిద్వయాధీశః సర్వాత్మో జీవనే రతః. శ్రీమతే షఠకోపాయ నమః పరమయోగినే. అపరాం శృతిమద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉద్భవస్థితి సంహారకారిణీం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. భగవద్బంధువులారా, ఇంకొద్ది నిమిషాల్లో పట్టాభిషేకోత్సవం ప్రారంభం కానున్నది. భద్రాచల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు మొత్తం 15 రోజుల పాటు జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాలు. ఉగాది నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు మార్చి 30వ తేదీ ఉగాది నాడు ప్రారంభమైనటువంటి ఇవి పూర్ణిమ నాటితోటి 15 రోజులు పూర్తయిన తర్వాత పూర్ణిమ నాడు ముగుస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను 2 భాగాలుగా మనం ఇక్కడ విభజించి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఉగాది నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఈ వసంత నవరాత్రాలలో భాగంగా ఉగాది నాడు రామాయణ పారాయణ ప్రారంభిస్తారు. 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణాన్ని ఉగాది నాటి నుండి నవమి వరకు, శ్రీరామనవమి వరకు 9 రోజుల్లో పూర్తి చేసుకొని రామాయణం పూర్తయిన సందర్భంగా ఈ 10వ రోజున పట్టాభిషేకోత్సవాన్ని ఈ ప్రాతకాలంలో, ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. పట్టాభిషేకాన్ని చేసేటువంటి నియమం రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ఇక్కడ పద్ధతి అన్నమాట. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. కళ్యాణోత్సవం మనం ఎప్పుడు చేయదలుచుకున్నామో ఆ సమయంలో ఎటువంటి నియమాలు లేకుండా చేయొచ్చు.
కానీ పట్టాభిషేకానికి మాత్రం అలా కాదు. రామాయణ పారాయణ చేసి మాత్రమే పట్టాభిషేకాన్ని చేయాలి. ఒకవేళ రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కుదరకపోతే ఎట్లాగా అంటే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకోత్సవాన్ని జరిపించాలి. అది రెండో పద్ధతి. సుందరకాండ కూడా 68 సర్గలు ఉన్నాయి కదా, అది కూడా పారాయణ చేయడం కష్టమే అని అనుకుంటే రామాయణంలోనే బాలకాండలో మొట్టమొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణము అని పేరు. వాల్మీకి నారద మహర్షి చెప్పినట్లుగా రామాయణాన్ని ఉండేటువంటి